పౌలు రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను. ఆ పైన 28లో మనం ఎరుగుదుము, తన లేదా దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఈ మాట మనం ఎరుగుదుము. సరే, ఈ కిందున్న 29-30 వచనాలు దీన్ని గోల్డెన్ చైన్గా పిలుస్తారు. ఎందుకంటే ఒక లింక్ లాగా ఒకదానికి ఒకటి 5 విషయాలు మరి ఒకదానికొకటి సంబంధం ఉన్నట్లుగా కదా, అలాగా చూస్తూ వచ్చాము. మొట్టమొదటిగా ఆయన మనల్ని ఎరిగినవాడు, అదే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో అదొకటి, తర్వాత నిర్ణయించెనో అది రెండోది, తర్వాత పిలిచినాడు మూడోది, తర్వాత నీతిమంతులుగా తీర్చినాడు నాలుగోది, ఐదవదిగా మహిమ పరిచినాడు. ఇది 5 విషయాలు మన ప్రభుని మనము మహిమపరచడానికి. ఇక్కడ ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో, ఇక్కడ ఆ మాట గుర్తుపెట్టుకుందాం. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని తన కుటుంబంలోకి చేర్చుకోవాలని ఇష్టపడ్డాడు. యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం దేవుని పిల్లలమయ్యాం. మన అన్నగా యేసుప్రభు వారు కనబడుతున్నారు ఇక్కడ. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే మన ప్రభుని స్తుతించడానికి మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎరిగినవాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, మనల్ని ఎరిగినవాడు ఎప్పుడు ఎరిగాడు? మనం పుట్టాక కాదు, పుట్టక ముందే ఎరిగినటువంటి వాడు. తల్లి గర్భంలో పిండముగా నీవు నేను ఏర్పరచబడక ముందే ఎరిగినటువంటి వాడు. జగత్తుకు పునాది వేయబడక ముందే మనల్ని ఎరిగినవాడు. ఆది నుండే మనల్ని ఎరిగినవాడు. ఏం ఎరిగాడు? మనల్ని అంతటినీ ఎరిగినవాడు. మన తిరుగుబాటులను ఎరిగినవాడు, మన పాప స్థితులను ఎరిగినవాడు, మన పతనా స్థితులను ఎరిగినటువంటి వాడు, మన గురించి సమస్తాన్ని ఎరిగినవాడు. ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మనల్ని ఎరిగినవాడు ఆయన, మన దేవుడు మనల్ని ఎరిగాడు. ఇంకో మాట ఇర్మియా పుస్తకంలో మనం చూస్తాం, ఆయన ఎలాగే ఎరిగాడో. మరి ఇర్మియా భయపడతా ఉంటే ఇర్మియాతో ప్రభు అంటాడు కదా 5వ వచనంలో, ఏమని? ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేసుకోవడానికి ఇందాక నేను చెప్పిన మాట మరలా మనం రెఫరెన్స్తో చూస్తున్నాం. గర్భములో గర్భంలో కూడా ఎవరు రూపిస్తారు? అది గర్భంలో నేను నిన్ను రూపించకముందే నేను ఎరిగాను. గర్భఫలము యెహోవా ఇచ్చు. ఆయన ఫలానా కుటుంబంలో నీవు నేను పుట్టాలని ఆయన సంకల్పించినటువంటి వాడుగా ఉన్నాడు. జన్మించినటువంటి నీవు నేను ఆయన ఎరగాలని ఆయన కోరుకున్నవాడై ఉన్నాడు. ఆయన ముందుగానే ఎరిగినటువంటి వాడు. ఇక్కడ ఇర్మియాతో అంటున్నాడు, ఇదిగో నీ గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, నీకు ఆకారము రాలేదు, నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, కానీ అందరికంటే ముందుగానే నిన్ను ఎరిగినవాడు. ఈ మాట మనకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నా దేవుడు ఎవరంటే నన్ను గూర్చి పూర్తిగా ఎరిగినవాడు. సంఘాలతో మాట్లాడుతూ కూడా ప్రకటన గ్రంథంలో నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ప్రభు తన వారిని ఎరుగును. ఆయన మన గురించి పూర్తిగా ఎరిగినటువంటి వాడు.
సో యొక్క ప్రభువుని మనం స్తుతించాలి. ఆయన మన గురించి ఎరిగినవాడు, అన్నిటినీ ఎరిగినటువంటి వాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అక్కడేమో పిండములో నేను నిన్ను రూపింపక ముందే నేను నిన్ను ఎరిగానని చెబుతూ, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని యేసు ప్రభు వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, ఇక మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును దోషులమై ఉండవలనని ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు మనల్ని ఎరిగినవాడు అంటే జగత్తుకు పునాది అప్పటికి వేయబడలేదు. భూమి ఆకాశములు ఒక రకంగా అవి సృజింపబడక ముందే ఆయన నీ గురించి నా గురించి ఎరిగినవాడు. ఎంత గొప్ప ఎటర్నిటీ, ఎంత గొప్ప నిత్యత్వపు జ్ఞానం కలిగిన వాడు. ఎప్పుడో దాన్ని మనం క్యాల్కులేట్ చేయలేం, కొలవలేం. భూమికి పునాదులు ఎప్పుడు వేశారు? శాస్త్రవేత్తలు ఏదేదో చెబుతారు, కానీ ఈ భూమికి పునాది వేయబడక ముందే, ఈ చూస్తున్న పర్వతం ముందే, ఆ పర్వతం పుట్టక మునిపే, సూర్యచంద్ర నక్షత్రాల కంటే ముందుగానే నీ గురించి నా గురించి ప్రభు ఏం చేశాడు? ఆలోచన. ఎరిగినవాడు. ఈ మాటలు మనకి ఎంతో ధైర్యం ఇవ్వాలి. అందుకే పైన 28వ వచనం కూడా చదివించాను. సో ఆయా పరిస్థితులు కూడా మనం సాగుతూ ఉంటాం. కొన్ని కష్టాలు, కొన్ని దుఃఖాలు, ఏమండి, కొన్ని పరిస్థితులు కూడా సాగుతున్నప్పుడు నా ప్రభు నన్ను ఎరిగినవాడు, ఇవన్నీ కూడా నాకు మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అనేటువంటి విశ్వాసంతో మనం కొనసాగాలి. సో నా దేవుడు నన్ను ఎరిగినవాడు. ఈ లోకంలో నిన్ను నన్ను సరిగ్గా ఎరగకపోవచ్చు, నిన్ను నన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు మనుషులు. కానీ నిన్ను నన్ను ఎరిగిన దేవుడు మనమేదో గొప్పవారమని మనం అంటిపెట్టుకొని లేడు. ఏమండి, నిన్ను నన్ను పూర్తిగా ఎరిగిన దేవుడు, మనం మట్టివారమని ఎరిగిన దేవుడు, మనలో తిరుగుబాటు స్వభావం ఉంది అని ఎరిగిన దేవుడు, మన తొందరపాటు కలిగిన మనుషులమని ఎరిగిన దేవుడు, మన బలహీనులమని ఎరిగిన దేవుడు, సారికి మనము లోకం వైపు ఆకర్షితులమై పడిపోయేవారమని ఎరిగిన దేవుడు, అన్నిటిని ఎరిగిన దేవుడు మనల్ని ప్రేమించాడు. ముందుగానే ఆయన ఎరిగాడు. తల్లి గర్భంలో మనల్ని పిండంగా ఆయనే రూపింపక ముందు ఎరిగాడు. తర్వాత భూమికి పునాదులు వేయక మునిపే మనల్ని ఎరిగాడు. తర్వాత ఇంకేమంటున్నాడు ఇక్కడ? ఇంకో మాట చూడండి, 2 తిమోతి 1వ అధ్యాయంలో అక్కడ కూడా చాలా క్లియర్గా చెప్తాడు. 9వ వచనంలో, 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనల్ని రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో చాలు. ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు. ఎప్పుడు అక్కడ మనం చూస్తున్నాం, అనాది కాలముననే. అనాది కాలముననే, అనాది కాలమునంటే మరలా అదే మాట ఎఫెసీలో మనం చూసిన మాట గుర్తొస్తుంది, భూమికి ముందే. అంటే దేవుడు నీ విషయంలో నా విషయంలో ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో, ఏమన్నా ఎంతగా ఎరిగినవాడు. చూడండి ఇక్కడ, ఎంత ఎరిగినవాడు నీ గురించి నా గురించి. ఈ ఫోర్ న్యూ అజ్ అనాలి, లేకపోతే ఆయన మన గురించి ఎరిగినవాడు. అదే ఇక్కడ అంటాడు, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి. ఈనాడు మనం ఎవరు అంటే ఆయన చేత ఎరగబడిన వారం. దేవుడు ముందుగా దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, దేవుని యొక్క నాలెడ్జ్లో మనం ఉన్నాం. బయట ఉన్న వారు లేరేమో, వారు అంగీకరించకపోవడాన్ని బట్టి. వారు విశ్వసించిన వారైతే వారు కూడా దేవుని ఎరిగినటువంటి అనుభవంలో ఉండేవారు, దేవుడు వారిని ఎరిగిన వాడులుగా ఉండేవారు. ఈ ప్రివిలేజ్, ఈ భాగ్యం ఎవరికి అంటే మనకు మాత్రమే. ఏ భాగ్యం ఇది? దేవుడు ముందుగా ఎవరిని, అందరినీ కాదు, ఇక్కడ రక్షించబడ్డ వారి జీవితాల్లో దొరికిన భాగ్యం ఇది.
వాళ్ళ గురించి ఎరగడం అంటే ఆ ఎరగడం వేరు, ఆ ఎరగడం వేరు. ఇప్పుడు మనల్ని ఎరగడం వేరు. మనల్ని ఎలాగా ఎరిగాడు ఇప్పుడు దేవుడు అంటే, మనల్ని తన పిల్లలుగా ఎరిగాడు, మనల్ని తన సొత్తుగా ఎరిగాడు, మనల్ని తనకు స్వాస్థ్యముగా ఎరిగాడు, మనం ఆయనకు రాజ్యముగా, ఏమంటే రాజులుగా, యాజకులుగా, ఎన్నో మాటలు మనం చూస్తాం. ఆయన వారముగా ఆయన మనల్ని ఎరిగాడు. బయట ఉన్న వారిని కూడా అలా ఎరగాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ వారు ఆయనను ఎరిగితేనే ఆయన వీరిని ఎరుగుతాడు. ఏమండి, వాళ్ళ గురించి ఎప్పుడో ప్రభు తెలుసు, వారు చేస్తున్న పనులు తెలుసు, వాళ్ళు జీవిస్తున్న విధానాలు తెలుసు. రక్షించబడిన వారి గురించి కూడా ఆయన ఎరిగిన వాడే. కానీ ఇక్కడ ఆ ఎరుగుదల వేరు, ఈ ఎరుగుదల వేరు. సరే, ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు మనల్ని ఎరిగినాడు. ఆయన మన గురించి ఎరిగినటువంటి వాడు. అందును బట్టి మన ప్రభుని స్తుతించాలి. తర్వాత ఏమన్నాడు రోమీయులకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయంలో, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము కలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించాను. రెండోది ఏంటంటే ప్రీడెస్టినేషన్ అంటారు, నిర్ణయింపు. నిర్ణయించాడు. పలానా వస్తువు పలానా పని కోసం అది నిర్ణయించబడింది. పలానా వస్తువు పలానా పని కోసమని ఖచ్చితంగా అది నిర్ణయించబడింది. అలాగే మనల్ని కూడా ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో మనల్ని ఎరిగి మనల్ని నిర్ణయించాడు. అందుకే అక్కడ అంటున్నాడు ఏమని, వారు తన కుమారునితో స్వారూప్యం గలవారవుటకు వారిని ముందుగా, అక్కడే చెప్పేశాడు ఎందుకు నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాడు అక్కడ మనల్ని, తన కుమారుని యొక్క స్వారూప్యంలోకి రావడానికి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ఆయన పిల్లలుగా చేర్చుకొని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనము క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చేలాగా ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నిర్ణయించాను. లేదా ప్రీడెస్టినేషన్ అనొచ్చు. ఏమండి, ముందుగానే నిర్ణయించాను. ఎవరు నిర్ణయించాడంటే మనము ఆయన స్వారూప్యంలోకి రావాలి. ఆయన స్వారూప్యంలోకి ఇలాగ ఆలోచన చేయొచ్చు. ఒక శిల్పకారుడు ఒక రాయి దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఆ రాతిని రాయిగానే చూస్తాడు, కానీ శిల్పకారుడు తాను ఏం చేయాలనుకున్నాడో ఆ పోలికను చూస్తాడు. దేంట్లో? రాయిలో. ఆ రాయిని రాయిలాగా చూడడు. దాన్ని ఒక మంచి మనిషి బొమ్మలాగా చేద్దాం అనుకుంటే ఆ రాయిలో మనిషిని చూస్తాడు. అందుకే తాను చక్కగా చిక్కుతాడు. మనం నిరాకారంగా ఉన్నాం, ఆయన మనల్ని ఎరిగినాడు. మన యొక్క మూర్ఖత్వాన్ని ఎరిగాడు, మన తిరుగుబాటుని ఎరిగాడు. మనం నిరాకారంగా ఉన్నాం, లోబడలేని వారంగా ఉన్నాం, హార్డ్గా ఉన్నాం, కఠినంగా ఉన్నాం. కానీ ఆయన మనల్ని ఎందుకు ఎరిగాడు అంటే, ఇదిగో తన కుమారుని స్వారూప్యంలోని తీసుకురావడం కొరకే మనల్ని ఆయన ఎరిగాడు. ఆయన ఒక మంచి శిల్పికారుడుగా మనల్ని రోజు చెక్కుతున్నాడు. అందుకే పైన 28లో ఆ మాట ఉంది, మేలు కలుగుటకే సమస్తము. అసలు ఆ నొప్పులు అనొచ్చు, ఆ దెబ్బలు అనొచ్చు, ఆ శిల్పకారుడు వేసే దెబ్బలు, ఉలి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనల్ని క్రీస్తు స్వారూప్యంలోకి తీసుకురావడం కొరకు తండ్రి వర్కౌట్ చేస్తున్నాడు, తండ్రి పని చేస్తున్నాడు. సో ఆయన దేని కొరకు నిర్ణయించుకున్నాడు మనల్ని, ఇష్టానుసారంగా జీవించడానికి కాదు మనల్ని నిర్ణయించుకుంది. ఏమండి, ఈ ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని పాపమునకు కాదు ఉపయోగించుకోవడానికి మనల్ని నిర్ణయించుకుంది. ప్రభు అనుగ్రహించినటువంటి ఈ కృపను పాపంలో జీవించడానికి కాదు ప్రభు మనల్ని నిర్ణయించుకుంది, ఆయన స్వారూప్యంలోనికి రావడానికి. ఇందాక మనం చదువుతూ వచ్చాం కూడా ఎఫ్ఎస్సి 1లోనే. అక్కడే మన నిర్ణయం గురించినటువంటి కొన్ని మాటలు చెప్తాడు. 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన దేనికోసం నిర్ణయించుకున్నాడు అక్కడ కూడా జ్ఞాపకం చేశాడు. ఎట్లనగా తన ప్రినియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమునకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం గురించి అక్కడ కూడా మాట్లాడాడు. దేనికోసం నిర్ణయించుకున్నాడు, మనల్ని ఏం చేద్దామని నిర్ణయించుకున్నాడు. సరే, భూమి మీద మనకి మంచి విద్యావేత్తలుగాను, వ్యాపారవేత్తలుగాను, ఏదో ప్రభు భూమి మీద కూడా మనల్ని ఏదో అవ్వాలని ఆయన ముందుగా నిర్ణయించుకుంటాడు. అంతకంటే ప్రాముఖ్యంగా మనం ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందులో భాగముగానే ప్రభు ప్రతిరోజు మనలో పనిచేయడం ప్రారంభిస్తున్నాడు, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రావడం కొరకే. అందుకే తర్వాత చూడండి,
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని, ఆ మాట కూడా గుర్తుపెట్టుకొని. ఎందుకు నిర్ణయించుకున్నాడు? తన కుమారుడిగా మనల్ని ఉండడానికి ఎందుకు నిర్ణయించుకున్నాడు అంటే, మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండునట్లు ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండునట్లు. మనము పరిశుద్ధులుగా నిర్దోషులముగా ఎలా మార్చబడ్డాం, నీతిమంతులుగా ఎలా మార్చబడ్డాం అంటే మరలా తన ప్రియ కుమారుని ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడ్డాన్ని బట్టి మనము ఏమవుతున్నాము అంటే ఆయన స్వారూప్యంలోనికి రావడం మాత్రమే కాకుండా పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను మార్చబడుతూ వచ్చినాము. సరే, ఇక్కడ ఆయన దేనికోసం నిర్ణయించుకున్నాడు అంటే ఆయన కుమారుని యొక్క స్వారూప్యములోనికి. ఇలా కూడా ఆలోచన చేయొచ్చు. ఒక మేస్త్రి ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి మదిలో ఏముండిద్ది అంటే ఆల్రెడీ కట్టబడిన ఇల్లు యొక్క బ్లూ ప్రింట్ ఉండిపోయింది. తాను ఎలా కట్టాలనుకున్నాడో అదంతా తన మనసులో పెట్టుకుంటాడు. ఆ ప్రకారం దాన్ని ఏం చేస్తాడు? చక్కగా కట్టుకుంటూ పోతాడు. ఒక టైలర్ అవ్వచ్చు, ఒక కార్పెంటర్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది వారి మనసులో ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు టకటక చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని ఎరగని వారికి బయట నుంచి చూస్తే ఏం చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది, కానీ చేసేవాడికి తెలుసు ఏం చేస్తున్నాడు అని. ఈనాడు మన జీవితాల్లో ఏవేవో జరుగుతుంటాయి, మనకు అర్థం కాదు ఏం జరుగుతుందని. కానీ మేలు కలుగుటేగా సమస్తము సమకూడి జరిగిస్తున్న దేవునికి అంతా తెలుసు. ఆయన ఉద్దేశం ఒకటి ఉంటుంది, ఆయన సంకల్పం ఒకటి ఉంటుంది. ఆయన నీ విషయంలో నా విషయంలో ఒకటి నిర్ణయించినాడు. ఆ నిర్ణయ కాలం వరకు, ఆ నిర్ణయించినటువంటి స్థానం కొరకు నన్ను ఏం చేస్తాడు అంటే ప్రతిరోజు సిద్ధపరుస్తూ ఉంటాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా దేవుడు నన్ను గూర్చి ఎరిగినవాడు, నా దేవుడు నా యొక్క నిర్మాణాన్ని గూర్చి ఎరిగినవాడు కదా. నన్ను ఏం చేయాలనుకున్నాడు ఆయనకు అన్నీ తెలుసు. అందుకే కొన్నిసార్లు అంటూ ఉంటారు, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని కదా. అది తల్లిదండ్రులు, పిల్లలు అవ్వచ్చు, భార్య భర్తను అవ్వచ్చు. అలాగా ఏం చేద్దాం అంటే ఎవరిని కూడా నిర్ణయించలేరు. కానీ మన గురించి పూర్తిగా నిర్ణయం కలిగిన వాడు మన ప్రభు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాట చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని చూడండి. ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. ఆ నిర్ణయం గురించి ఆలోచన చేస్తే ఇక్కడ మనలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు ఏమండి, దీన్ని ఎంతవరకు? క్రీస్తు యొక్క రాకడ వరకు కూడా అదే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించువాడునని రూఢిగా నమ్ముచున్నా. దేవుడు మనలో ఈ సత్క్రియలు ప్రారంభించాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. దేవాతి దేవుడు ఈ సత్క్రియలు మనలో ఆరంభించి ఈ సత్క్రియను కూడా ఎప్పటి వరకు అంటే క్రీస్తు దినం వరకు కూడా కొనసాగించేవాడు ఆయనే. అంటే ఆ నిర్ణయం గుర్తుపెట్టుకోండి. ఆయన కేవలము తన పిల్లలుగా నిర్ణయించుకోలేదు, కానీ ఆ నిర్ణయం వెనక మనల్లో ఆయన స్వారూప్యం తీసుకొచ్చేంత వరకు తన సంకల్పాలని, ఉద్దేశాలని మన జీవితంలో ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు కదా. ఆయన నిర్ణయం ఏంటి? మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి తీసుకురావాలి. అందులో భాగంగానే అన్నీ కూడా సమకూడి జరిగేలాగా చేస్తున్నాడు. అందులో భాగముగానే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడు, నిర్దోషులుగా మారుస్తున్నాడు. అందులో భాగముగానే ఇక్కడ మళ్ళీ చూస్తున్నాము, మనలో ప్రారంభించిన ఈ సత్క్రియలు వీటన్నిటిని కూడా కొనసాగించడానికే మనతో పాటు ఉండి మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. ఉద్దేశం ఏంటంటే మనం చివరాఖరుగా ఆయన కుమారుడైన క్రీస్తు స్వారూప్యంలోకి రావు. అది ఆయన నిర్ణయం అంతే. తండ్రి యొక్క నిర్ణయం ఏంటి అంటే కుమారుని స్వారూప్యంలోనికి నేను
రావడం. ఇదే యోహాన్ అంటాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మన దేవుని పిల్లలమై ఉన్నాం, మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఎంత గొప్ప ఆ, మరి ప్రోత్సాహకరమైన మాట కదూ! ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడైతే మనం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలం. నిజమే, మనందరం దేవుని పిల్లలం. అయితే ఒక దినాన యేసుప్రభు వారు ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు ఆ యేసును చూసినప్పుడు మనలో కూడా ఆ సమయానికి ఏమొచ్చిద్దంటే ఆయన స్వరూప్యం. అదే క్లియర్గా చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని. ఆయన వచ్చేసరికి మనం ఆయనను పోలి ఉంటాము, ఆయనలాగా మారిపోతాము. సో అది ఎలాగ జరిగిద్దో మనకు తెలియదు ఇక్కడ. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఒకటి అవుద్ది, మనం ఏమవుతామంటే ఆయన స్వారూప్యంలోనికి. ఎందుకంటే ఇది తండ్రి అయిన దేవుని యొక్క నిర్ణయము. అది మనుషుల నిర్ణయాలు తప్పిపోతాయేమో, దేవుని నిర్ణయం ఎప్పుడు తప్పు. ఇది దేవుని నిర్ణయం. ఏంటది దేవుని నిర్ణయం? మనము క్రీస్తు స్వారూప్యం. ఒక దినాన్ని వచ్చేస్తాం, ఆయన స్వారూప్యంలోనికి ప్రభువు మనల్ని మారుస్తాడు. ఇది రెండో అనుభవం. మూడోది ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే మూడోది ఏంటి? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగునట్లు, ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట, వారిని ముందుగా నిర్ణయించును. సో ప్రభు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని ఏం చేస్తాడు? ఇది ఆర్డర్ అన్నమాట. ఆయన మొట్టమొదటిగా ఎరిగాడు, తర్వాత నిర్ణయించాడు, తర్వాత ఇప్పుడు పిలిచాడు. పిలువబడ్డ వారికి మాత్రమే ఈ భాగ్యం అండి. పిలువబడ్డారు. అందుకే ఇక్కడ చూస్తున్నాను, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని ప్రభు ఏం చేశాడు? పిలిచాడు. సో ఇక్కడ దేవుని యొక్క పిలుపుని అందుకున్నాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుని పిలుపు అందుకొని వచ్చా. కనుక ఇక్కడ మూడో అనుభవం ఏంటంటే, మన ప్రభుని ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన వ్యక్తిగతంగా నిన్ను నన్ను పిలిచాడు. అందరిని పిలిచాడు, కానీ వారు వినలేని వారు, గ్రహించలేని వారుగా ఉండిపోయారు. ఇక్కడ ప్రభుని స్తుతించడానికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇదంతా పర్సనల్ అండి, వ్యక్తిగతమైంది. ఆయన వ్యక్తిగతంగా మనల్ని ఎరిగాడు. ఆయన వ్యక్తిగతంగా మనల్ని ఆయన కుమారుని యొక్క స్వరూపంలో తీసుకురావడానికి కొరకు ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన వ్యక్తిగతంగా మనల్ని ఏం చేస్తున్నాడు? పిలిచాడు. నిర్ణయం అయ్యాకే పిలిచాడు. పిలిచాక నిర్ణయించుకోలే. మనుషులమైతే పిలుస్తాము, తర్వాత నిర్ణయించుకుంటాం. కానీ ప్రభు ముందుగా ఎరిగాడు, ముందుగానే నిర్ణయించుకున్నాడు, నిర్ణయించిన దాని చొప్పున పిలుచుకున్నాడు. ఈనాడు మనం ఏయో కుటుంబాలు లేదంటే ఏయో గ్రామాలలో ఏవో సంఘాలలో మనం ఉండొచ్చు, కానీ దీనంతటి వెనుక ఆయన నిర్ణయించి పిలిచాడు. పలానా చోట నువ్వు ఉండాలి, పలానా సమీకి నువ్వు ఉండాలి. ఇవి మనకు అర్థం కావు. మనం ఆయన ఆలోచనలోకి వెళ్ళి ఆలోచన చేస్తే, లేదంటే ఆయన కోలంలోకి వెళ్ళి ఆలోచన చేస్తేనే అర్థమైద్ది, అయ్యా నీ నిర్ణయం ఎంత గొప్పగా నీవు ఇవన్నిటిని కూడా నిర్ణయించుకున్నావు అని. సో ఆ నిర్ణయించుకున్న ఆయన ఏం చేశాడు అని అంటే, మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు. అందుకే యోహాను సువార్తలో 10వ అధ్యాయం అంతా మనం ఎరుగుదుము ఆ మంచి కాపరి గురించినటువంటి మాటలు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి అని అంటాడు కదా. నా గొర్రెలు నా స్వరం వింటాయి. మనం ఆయన స్వరం వినగలిగే స్థితిలోకి వచ్చాము. ఆయన మనల్ని ఎరిగాడు, అదే మొదట్లో ఉన్న మాట. ఇప్పుడు మనం ఆయన్ని వెంబడించే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఆయన మళ్ళీ పిలిచాడు. ఆయన మనం పిలిచినందుకు గాను మనం ప్రభుని స్తుతించాలి. అక్కడ చాలా రెఫరెన్సులు ఉన్నాయి. దేనికోసం పిలిచాడు, దేని నుంచి పిలిచాడు, దేని కొరకునే పిలుపు ఉంది, ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని పిలిచాడు కదా. ఆయన లోకానుసారంగా మనం ఏదో జ్ఞానవంతులమని ఆయన మనల్ని పిలవలేదు కదా. ఆయన మనల్ని పిలుచుకున్న విధానం చాలా గొప్పదిగా మనం చూడొచ్చు. ఒక మాట ఇలా చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో,
ఆయన మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. అక్కడ అదే జ్ఞాపకం చేస్తాడు. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అది ఎందుకు పిలిచాడో చెప్తున్నాడు. పిలిచాడు, తర్వాత ఎందుకు పిలిచాడో కూడా చెప్తున్నాడు. అక్కడ ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి పిలువబడింది దాని కొరకే కదా. ఆయన మనం పిలిచినప్పుడు మనం ఎక్కడున్నాము అంటే ఆ ఘోరమైన మరణాంధకారములో, మరణ ఛాయలలో, అంధకారంలో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆయన పిలిచాడు. ఆయన పిలువకు ముందు అదే అంటాడు కదా పౌలు. ఎక్కడ మాట చూడండి, 2 కొరింథీలో కదా, 1 కొరింథీ 2 కొరింథీ కాదు, 1 కొరింథీ 27 నుంచి ఆ మాట మనం చూస్తున్నాం. 26 నుంచి, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి. ఆయన ఎలా పిలిచాడు? మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులను పిలువబడలేదు కానీ. ఈనాడు మనం పిలుపు గురించి మాట్లాడుకుంటే దాన్ని ఒకసారి ఆలోచించండి అంటున్నాడు. మీ పిలుపును చూడుడి. దేవుని ఎదుట ఏ శరీరం అతిశయింపకుండానట్లు జ్ఞానులు సిగ్గుపడుటకు లోకములోండి వెర్రివారిని. 4 జాబితాలుగా 4-5 జాబితాలు చూస్తాం ఇక్కడ. వెర్రివారమైన మనల్ని పిలుచుకున్నాడు, బలహీనులైన మనల్ని పిలుచుకున్నాడు, నీచులైన మనల్ని పిలుచుకున్నాడు, తృణీకరింపబడ్డ వారమైన మనల్ని పిలుచుకున్నాడు, ఎన్నిక లేని వారము. 1, 2, 3, 4, 5, 6 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన పిలుపు ఎలాంటి వారం. సో ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన ఎరిగాడు, తర్వాత ఆయన నిర్ణయించుకున్నాడు. మూడోది ఇక్కడ మనం చూస్తే ఆయన పిలిచినాడు. ఆయన పిలుస్తా వచ్చినాడు. దేని కొరకు పిలిచాడో మనం చూసాం అక్కడ, గుణాతిశయములను ప్రచురించుట కొరకే. ఆయన పిలుపులో కూడా చాలా ఉన్నాయి. పరలోకపు పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, సరే అవన్నీ కాదు కానీ ఇదిగో నీ నా దేవుడు వ్యక్తిగతంగా ఎరిగాడు, వ్యక్తిగతంగా మన విషయంలో ఎన్నో ప్రణాళికలు కలిగినాడు, అదే నిర్ణయించెను అనే మాట. మూడోదిగా మనం చూస్తే ఆయన పర్సనల్గా పిలిచాడు, నిన్ను నన్ను అందరినీ వ్యక్తిగతంగా, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పిలుస్తూ వచ్చినటువంటి వాడు. నాలుగోది వచ్చేసరికి ఇక్కడ ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5లో మనం అదే చూస్తున్నాం. నిర్దోషులుగాను నీతిమంతులుగా పిలిచినాడు. నీతిమంతులు పిలవలేదు ఆయన, గుర్తుపెట్టుకోండి. దోషులమైన మనల్ని పిలిచి నిర్దోషులుగా చేశాడు. అనీతిమంతులైన మనల్ని పిలిచి నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. ఇది దేవుని ప్రేమ. ఉదయకాలం అక్కడ కూడా ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క కృప, సమాధానం కలుగునుగాక అని చెబుతూ యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని ప్రారంభిస్తాడు. అక్కడ అంటాడు ఏమని? నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని చెబుతూ అక్కడ యేసుప్రభు వారు ఏం చేశాడు అంటే ఆయన మనలను ప్రేమించి మనలను కడిగి, ఆ మాట మనం చూస్తాం కదా, ఉదయం చూసాం. అది ఆయన యేసుప్రభు వారు ఏం చేశారు అంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమించి అంటే కడిగి, విడిపించి, కడిగి తర్వాత మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఆయన ప్రేమించాడు మొట్టమొదటిగా, తర్వాతే కడిగాడు. మనమైతే కడిగి ప్రేమిస్తాం, కడిగి నీట్గా ఉంటే, శుభ్రంగా ఉంటే అప్పుడు ప్రేమిస్తాం. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు, పిలుచుకున్న తర్వాతే మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా. నీతిమంతులు ఆయన పిలవరాలేదు, ఆయన రోగుల యొద్దకు వచ్చాడు కదా. మనల్ని పాపులంగా ఉన్నప్పుడే మనల్ని పిలిచాడు. ఎంత గొప్పది. మనమైతే మంచిగా ఉంటే పిలుస్తాం, విధేయత చూపిస్తే పిలుస్తాం. కానీ ఇదిగో లోబడని పిల్లల వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి మరి
పిలుస్తున్నాడు. ఆయన పిలుపు చూడండి, లోకరీతిగా లేదు ఆయన పిలుపు. అందుకే అక్కడ మాట్లాడాడు కూడా. లోకరీతిగా మీరు ఏదో జ్ఞానులని మిమ్మల్ని పిలవలేదు. మనం ఎంతో బలహీనులం, భక్తిహీనులం, అజ్ఞానులం, అవిధేయులం, అక్రమాలు జరిగించేవారు. అయినా ప్రభు మనల్ని పిలిచాడు. దేనికి పిలిచాడు? ఇక్కడ ఆలోచన చేస్తే, పిలిచిన తర్వాత ఏం చేశాడు అని ఆలోచన చేస్తే మనల్ని నీతిమంతులుగా, అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం నీతిమంతులుగా ఈ దినాన తీర్చబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఈ మాట చూడొచ్చు. రోమిలకు రాసిన పత్రిక 5 1వ వచనంలో, కాబట్టి క్రీస్తు విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. తర్వాత ఏమంటాడు 8:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు అని కూడా జ్ఞాపకం. వీఆర్ జస్టిఫైడ్, మనం నీతిమంతులు తీర్చబడ్డాం. తద్వారా శిక్ష నుంచి మనం ఏమయ్యాము అంటే తప్పించబడ్డాం, శిక్ష నుంచి తప్పించబడ్డాం. అక్కడ మనం చూస్తాము కదా, ఎవరు యెహోషువ గదు మలిన వస్త్రాలు ధరించుకున్న వాడై ఉంటే, ఇదిగో ఆ వస్త్రాలు తీసివేసి మరి ఏమంటాము, ప్రశస్తమైన వస్త్రాలను ప్రభు తొడిగించినట్లు మనం చూడొచ్చు. తలంపు ఏంటంటే ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆయన ప్రభు తీర్పు న్యాయమైంది. ఆయన తీర్పు ఏంటి అంటే, ఇదిగో ఆయన జడ్జి సీట్లో ఉండి పాపం వల్ల వచ్చు జీతము మరణము గనుక ఆ మరణానికి మనం అందరము కూడా పాత్రులమయ్యాం. ఆయన తీర్పిచ్చాడు. అదే జడ్జి తన పైన ఉన్న కోర్టు తీసేసి మరలా కిందికి వచ్చేసి మనల్ని ఏం చేశాడు అంటే పిలుచుకున్నాడు. పిలిచి మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఈ తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచి నీతిమంతులుగా తీర్చాడు కదా. ఈ మధ్యలో ఎవరున్నారు అంటే కుమారుడైన క్రీస్తు. ఆయన రక్తము ద్వారా నీవు నేను కడగబడ్డ వారమై ఇదిగో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది విషయం. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే మనము పిలువబడ్డ వారము, తర్వాత మనం ఎవరము అంటే నీతిమంతులుగా తీర్చబడ్డటువంటి వారం. నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇంకా మనము ఆ శిక్షా విధికి పాత్రలముగా లేము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ భయంకరమైన ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడ్డాం. ఇదే మాట యెషయా గ్రంథం 2వ మాట 61:10 మనం ఎరుగుదుము. బాగా తెలిసిన మాటే. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆవరణంతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు. చూడండి, ఆయన మన నీతిమంతులుగా ఆ మలిన వస్త్రాలు తీసివేశాడు, మురికి పేలికలను తీసివేశాడు, స్వనీతిని పోలినాయి వాటన్నిటిని, ప్రేత వస్త్రాలు తీసివేశారు, డెడ్ఫుల్ వర్క్స్ అవన్నీ కూడా మనల్ని ఇప్పుడు రక్షణ వస్త్రాలతో అలంకరించాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఎరిగాడు, తర్వాత నిర్ణయించుకున్నాడు, ఆ తర్వాత పిలిచినవాడు, తర్వాత నీతిమంతులుగా తీర్చాడు. చివరాఖరికి ఏం చూస్తున్నాము అంటే పిలిచిన వాడిని నీతిమంతులుగా తీర్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చివరగా 8వ అధ్యాయంలో ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమ పరిచెను ఆ మాట చూస్తున్నాం. చివరాఖరిగా దేవుడు మన జీవితాల్లో చేశాక వారిని మహిమ పరిచెను, ఆ మహిమతో నింపుతాడు. ఇలాగా ఆలోచన చేయొచ్చు. ఆయనే ప్రారంభించి ఆయన దీన్ని ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ముగించబోతున్నాడు. ఆ గొప్ప మహిమతో ఈ మాట చూద్దాం రండి. ఫిలిప్పులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21. ఫిలిప్పు 3:21 చూస్తే, ఫిలిప్పులు రాసిన పత్రికలో ఆయన మన దీన శరీరాలను ఇవన్నీ జరుగుతాయి. ఆయన మన మహిమపరుస్తాడు. మన శరీరం మార్చబడిద్ది. ఒక మహిమ శరీరాన్ని మనం ధరించుకోబోతున్నాం. ఇంకో మాట చూడండి, కొలస్సీ 3:4 కూడా, కొలస్సీ 3:4
మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా ఆ, ఆ మహిమలో మనం ఏమవుతాము అంటే ప్రత్యక్ష. సో ఒక దినాన ప్రభు మనల్ని ఏం చేస్తాడు అంటే మహిమ పరుస్తాడు. సో ముందుగా ఎరిగినవాడు, తర్వాత మనల్ని మన విషయాలలో లేదంటే మన గురించి నిర్ణయించుకున్నవాడు, నిర్ణయించుకున్న దేవాది దేవుడు మనల్ని పిలిచాడు, పిలిచిన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చిన దేవుడు మనల్ని భవిష్యత్ దినాల్లో మహిమపరుస్తాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ 5 అంతల కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతున్నందుకు గాను మన ప్రభుని స్తుతించాలి. రండి, ప్రభు చేసిన ఈ కార్యాలను బట్టి ప్రభుని ఆరాధిద్దాం.